రేపే కార్తీక పౌర్ణమి శుక్రవారం కనుక రేపు స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇది ఒక్కటి వేసుకోండి. అంతే, ఇక కోటి పాపాలు, కోటి దరిద్రాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈ మాసంలో చేసే ఈ యొక్క ప్రత్యేక స్నానానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. అందులో కార్తీక మాసంలో వచ్చే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. శుక్రవారంతో కార్తీక పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు. ఎందుకంటే సహజంగానే శుక్రవారానికి లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంటుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట సిరి సంపదలు ఎల్లవేళ ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము. అలాంటి శుక్రవారంతో కార్తీక పౌర్ణమి కలిసి రానుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకి, సోమవారాలకి, అలానే ఏకాదశి, ద్వాదశి, అలానే కార్తీక శనివారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కలిసి రానుంది. పౌర్ణమి అంటే చంద్రుడికి, అలానే లక్ష్మీదేవికి, అలానే శివపార్వతులకి, వీరికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. పౌర్ణమి రోజున చేసే ప్రతి పూజ కూడా కటిక దరిద్రాన్ని ధనవంతుడిగా మార్చే అంత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసే దాన ధర్మాలకి విపరీతమైన పుణ్యం వస్తుంది. అందులో కార్తీక మాసంలో చేసే స్నానానికి, దానానికి ఎంతో మంచి పుణ్యం వస్తుంది. కార్తీక మాసం అంటేనే గుర్తుకు వచ్చేది స్నానం, దానం, దీపం. ఈ 3 తప్పకుండా చేయాలి. ఈ మాసంలో చేసేటటువంటి స్నానం, దానం, దీపం అనేది ఇక మన జీవితాన్నే మారుస్తుంది. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది. కార్తీక మాసానికి అంతటి విశేషత ఉంది. పురాణాల ప్రకారం చూసుకున్న, స్కంద పురాణం ప్రకారం చూసుకున్న కార్తీక మాసం చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా శివకేశవుల అనుగ్రహం పొందాలి అంటే అతి సులువు అయినటువంటి పని అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ మాసంలో శివకేశవుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. బిల్వ చెట్టుకి, ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి ఎంతో శక్తి ఉంటుంది. కనుక ఈ మాసంలో బిల్వ చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు, మట్టి ప్రమిదలో దీపాలను ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ వెలిగించాలి. అలానే ఉసిరి చెట్టుకి, అలానే బిల్వ చెట్టుకి నీటిని పోయాలి. ఉసిరి చెట్టు కింద కానీ, బిల్వ చెట్టు కింద కానీ అన్నదానం చేయాలి. ఈ మాసంలో చేసే ఉసిరికాయ దానం అనేది ఎంతో మంచి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మాసంలో ఉసిరికాయను దానం చేస్తే మనకు ఉద్యోగంలో, విద్యాపరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, కార్తీక పౌర్ణమి రోజున చేసే ఈ ప్రత్యేక స్నానం అనేది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది. కార్తీక మాసం అంటే 30 రోజులు. ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా సూర్యోదయానికంటే ముందే నదీ స్నానాన్ని ఆచరించాలి. ఇలా ఎవరైతే క్రమం తప్పకుండా కార్తీక మాసం మొత్తం కూడా సూర్యుడు ఉదయించక ముందే నదీ స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం వస్తుంది.
కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా స్నానాన్ని ఆచరించాలి. ఇక ఇలా మనం ఈ కార్తీక మాసం మొత్తం 30 రోజుల పాటు సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించడం వీలు కాని వారు తప్పకుండా కార్తీక మాసంలో అంటే రేపు కార్తీక పౌర్ణమి ఇక నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం రోజున వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి రోజు అయినా సరే ఖచ్చితంగా నదీ స్నానం ఆచరించాలి. ఒకవేళ ఈరోజు కూడా నదీ స్నానాన్ని ఆచరించడం కుదరలేని వారు ఇంట్లోనే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉన్నా సరే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించాలి. ఇలా చేసిన 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. లేదా మీకు దొరికితే ఉత్తరేణి ఆకులు బిల్వదళాలు స్నానం చేసే నీటిలో వేసుకుంటే గనక ఇక 1,000 పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు 1,000 పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల నుండి కూడా మోక్షాన్ని పొందుతాము, విముక్తిని పొందుతాము. అంతేకాదు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా సులువుగా పొందగలుగుతాం. శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని కూడా అతి సులువుగా పొందగలుగుతాము. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి స్నానం ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. మన ఒంట్లో ఉండే దరిద్రాన్ని, మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని, బహిర్గత మలినత్వాన్ని, అంతర్గత మలినత్వాన్ని కూడా తొలగిస్తుంది ఈ స్నానం. ఈ మాసంలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ మాసంలో దైవశక్తి అధికంగా ఉంటుంది. చిన్న పూజలు, చిన్న పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఆ రోజు మొత్తం కూడా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ రోజంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో వెన్నెల అనేది అధికంగా ఉంటుంది. వెన్నెల కాంతులు ఎక్కువగా ఉంటాయి. అందులో రేపు కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున చంద్రుడు మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ ఎక్కువ కాంతిని ప్రకాశింపజేస్తాడు. ఆ యొక్క పౌర్ణమి గడియలు ఎంతో పవిత్రమైనటువంటివి. ఆ గడియల్లో ఒక్క పిండి దీపాన్ని, ఒక్క ఉసిరికాయ దీపాన్నైనా వెలిగించాలి. ఇక అంతేకాదు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ పిండి దీపాన్ని ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దీపాలు దేవుళ్ళు అంటే ఈ యొక్క దీపారాధన చేస్తే ఆ యొక్క దీపాలు దేవతలు సంతోషిస్తారు అని అలానే పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా మనం దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది. అంతేకాదు 3,000,000 దేవతలు కూడా సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈసారి నవంబర్ 15న జరుపుకుంటూ ఉన్నాము ఈ యొక్క కార్తీక పౌర్ణమిని. కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి అంటేనే దీనినే మనం కార్తీక పౌర్ణమి అంటాము. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా కూడా ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పౌర్ణమి తిథి గడియలు ఎప్పుడు ఉన్నాయి అంటే గనక నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16 శనివారం మధ్యాహ్నం 2:38 పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోనున్నాము. ఇక కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడుతూ చదవాల్సిన శ్లోకాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. కీటం పతంగ మశక్య వృక్ష జలే స్థలే యో నివసంతి జీవన దృష్ట్యా ప్రదీపం నాచ జన్మ భాగిన భగవతిం త్వం స్వపచాహి విప్రం. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మరి ఈ యొక్క శ్లోకం రాని వారు ఏం చేయాలి అంటే ఓం నమ శివాయ అని కానీ శివకేశవుల యొక్క నామస్మరణ చేస్తూ కానీ దీపాన్ని వెలిగించాలి. వాహనము అలానే దానము, గంగా స్నానము మరియు పూజలు అలానే
జపము ఈరోజు చాలా ముఖ్యమైనవి. హిందూ విశ్వాసాలలో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైనటువంటిది. అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజున ఆ దేవుళ్లను సంతోషపెట్టడానికి ఉత్తమమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని ఈ యొక్క పవిత్రత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాదు విష్ణుమూర్తి ఆలయంలో కూడా స్తంభదీపం పెట్టినవారు అంటే స్తంభం దగ్గర దీపాన్ని వెలిగించిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి వారిగా మారిపోతారు. అంతేకాదు ఈ దీపాన్ని చూసిన వారి యొక్క పాపాలు కూడా పటాపంచలవుతాయని విశ్వాసాలు అంటే నమ్ముతూ ఉంటాము. స్తంభదీపం పెట్టడానికి పితృదేవతలను నరక విముక్తి కూడా కలుగుతుంది. అంటే మనం స్తంభం దగ్గర దీపం పెట్టినా చూసినా మన యొక్క పితృదేవతలకి మరణించిన వారి అంటే మన యొక్క పితృదేవతలు ఉంటారు కదా, వారికి కూడా నరకం నుండి విముక్తి అనేది కలుగుతుందని చెబుతున్నాయి శాస్త్రాలు. నదీ తీరాల్లో దీపాలు వెలిగించేవారు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలివేస్తూ ఉంటారు. ఎలాంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర అరటి డొప్పలో దీపం వెలిగించవచ్చని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి దీపారాధన వలన ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు జీవితాంతం కూడా ఉంటాయని, ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఏడాదిలో మనం ఏదైనా ఊరికి వెళ్ళినా లేదా మరే కారణం చేత కానీ దీపాలు వెలిగించటం కుదరలేకపోతే అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ 365 వత్తులను తప్పకుండా వెలిగించి తీరాలి. సకల దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి ఈ 365 వత్తులు. అందుకే చాలామంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. ఇలా తప్పకుండా వెలిగించాలి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ దీపం అనేది మనకు సుఖాన్ని, సంతోషాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజున ప్రదోష వ్రతం కూడా చేస్తూ ఉంటారు. శివాలయంలో ఈ యొక్క వ్రతాన్ని చేస్తారు. శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. సూర్య అస్తమయం తరువాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. అలా ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రతిరోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం, త్రయోదశిని ఈరోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని పిలుస్తూ ఉంటారు. ప్రదోష వ్రతాలను ఒక మాసంలో 2 సార్లు శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు. అయితే ఈ యొక్క తెలుగు పంచాంగం ప్రకారం బుధవారాన్ని సౌఖ్య అలానే వారమని అంటారు. మహాప్రదోషం బుధవారం వస్తే ఆ రోజును సౌమ్య ప్రదోషంగా వ్యవహరిస్తారు. ఇలా ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చేటటువంటి దానినే ప్రదోషకాలం అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ప్రదోష వ్రతాన్ని అంటే సాయంత్రం తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఏ రోజైతే త్రయోదశి తిథి సూర్యాస్తమయం తర్వాత కనీసం 2:30 గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రదోష పూజలను సాయంకాలం 5 నుంచి 7 గంటల లోపు చేసుకోవాలి. ఇక ఈ విధంగా ఎవరైతే ప్రదోష వ్రతాన్ని పౌర్ణమి రోజున చేస్తూ ఉంటారో అలాంటి వారికి దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల ఎన్నో రకాల దరిద్రాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి స్నానం చేసినా దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. అయితే పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోవటం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ ఉంది, జీవనం సాగించేది. ఒకరోజు బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకువచ్చి సపర్యాలు చేసింది. తర్వాత ఆ కుర్రోడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులను అతను రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుడి తండ్రిని బంధించగా
చేసుకొని రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అంశుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అంశుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులు శివుడు అంశుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలి అని ఆదేశిస్తాడు. ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ శివుడికి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అంశుమతి తండ్రి అయినటువంటి గంధర్వ మహారాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భం మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమివేసి యువరాజు తండ్రిని కూడా బందీల నుండి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. యువరాజు ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీని ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడం వల్ల ఆ యొక్క తండ్రిని కూడా శత్రువుల నుండి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కనుక యొక్క పౌర్ణమి రోజున ప్రదోష వ్రతాన్ని ఎవరు చేస్తారో వారికి కోరినంత ధనం వచ్చి పడుతుంది. ముఖ్యంగా యొక్క కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరించాలి. ఖచ్చితంగా నదీ స్నానాన్ని ఆచరిస్తే మనం పడుతున్న ప్రతి బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాదు విముక్తి లభించడమే కాదు, మన జీవితంలో మనం ఏది కోరుకున్నా సరే అది మనకు వచ్చి తీరుతుంది. అన్ని రకాల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కటిక దరిద్రాలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. చేతిలో డబ్బు లేదు అని, అలానే సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదు అని, ఇంకా రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క అన్ని రకాల సమస్యల నుండి విముక్తిని పొందాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయాలి. అంతేకాదు ఈ స్నానాన్ని ఉదయాన్నే ఆచరించాలి. తప్పకుండా సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించాలి. తులసి కోట దగ్గరైనా వెలిగించవచ్చు, విష్ణుమూర్తి ఆలయంలోనైనా వెలిగించవచ్చు, లేదా శివాలయంలో కూడా వెలిగించవచ్చు. ఇలా ఒక దగ్గర అంటే విష్ణుమూర్తి ఆలయంలో, శివాలయంలో, లేదు తులసి చెట్టు దగ్గర, ఇలా ఎక్కడైనా సరే వెలిగించవచ్చు. కాకపోతే చాలా నియమనిష్టలతో, నమ్మకంతో, భక్తి శ్రద్ధతో వెలిగించాలి. ఇలా వెలిగించిన వారి యొక్క జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు, అన్ని రకాల పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. పాపాల నుండి విముక్తులు అవుతారు. దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కార్తీక మాసంలో స్నానానికి, దానానికి ఒక సమయం అనేది ఉంటుంది. అలా కార్తీక మాసంలో రేపు కార్తీక పౌర్ణమి రోజున ఏ సమయంలో స్నానం, దానం చేయాలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక పౌర్ణమి రోజున స్నానానికి మరియు దానానికి పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది. ఉదయం 4:58 నుండి 5:51 వరకు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉదయం 6 అలానే 44 నుండి 10:45 వరకు సత్యనారాయణ పూజను కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున స్నానం అనేది ఉదయం 4:58 నుండి 5:51 వరకు స్నానం ఆచరించాలి. ఆ స్నానం చేసే నీటిలో ఏదైనా గంగా జలం నుండి తెచ్చిన నీరు ఉంటే ఆ నీరుని వేసుకొని స్నానం చేయాలి. అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అందులో బిల్వదళాలు, తులసి ఆకులు వేసుకొని చేయాలి. అలానే సత్యనారాయణ వ్రతం చేయాలి అనుకునేటటువంటి వారు 6:44 నుండి 10:45 వరకు సత్యనారాయణ పూజను చేసుకోవచ్చు. ఇక ప్రదోష సమయం అంటే సాయంత్రం 4:51 వరకు ఈ యొక్క ప్రదోష వ్రతంలో దేవతలకి ఇష్టమైనటువంటి రోజు. ఆ సమయంలో దీపాన్ని వెలిగించాలి. అంటే సాయంత్రం 4:51 నుండి ఇక సాయంత్రం 5:10 నుండి 7:47 వరకు దీపాలను వెలిగించవచ్చు. అంటే 365 వత్తులు, ఉసిరికాయ దీపం, పిండి దీపాలు అని వీటిని మనం వెలిగించుకోవచ్చు.
అంతేకాదు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రాహుకాలం భద్ర సమయం. కార్తీక పూర్ణిమ రోజున భద్రుని నీడ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర రాహుకాలాన్ని పూజలు శుభకార్యాలకు మంచివిగా పరిగణిస్తూ ఉంటారు. అందువల్ల భద్ర ముహూర్తంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి. కార్తీక పౌర్ణమి నాడు రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 2:05 వరకు ఉంటుంది. భద్రా సమయం ఉదయం 6:47 నుండి సాయంత్రం 4 వరకు ఉంటుంది. చాలా మంది భక్తులు కార్తీక స్నానాన్ని ఆచరిస్తారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. నదిలో స్నానం చేయటం సాధ్యం కాకపోతే గనక మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని కూడా స్నానం ఆచరించవచ్చు. ఈ పౌర్ణమి రోజున ₹1 దానం చేసిన ₹1,00,00,000 దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. పరిహారం చేసిన 1,00,00,000 పరిహారాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రుడికి ఆర్ద్యం సమర్పించాలి. అంటే సంధ్యా సమయంలో. సహజంగా మనం సూర్యుడికి ఆద్యాన్ని సమర్పిస్తాము, అది ఉదయం సమయంలో. చంద్రుడికి పౌర్ణమి రోజు ప్రత్యేకించి చంద్రుడికి ఆద్యాన్ని సమర్పించాలి. ఇక సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి రావి చెట్టుని పూజించాలి. కార్తీక పౌర్ణమి నాడు ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఈరోజు పవిత్రమైన నదుల్లో స్నానం చేయటం, దీపదానం చేయటం వల్ల ఆర్థిక శ్రేయస్సు అనేది లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున స్నానం అనేది ఏ సమయంలో చేయాలి, స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేయాలి అని, ఎలాంటి దానాలు చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.